హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మేసావా. సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ వారి యొక్క సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ రావడమే జరిగిందనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్గా మనం మెయిన్ వెబ్సైట్లో ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ అలాట్మెంట్సే ఇంకా ఉన్నాయి ఫామ్స్ దగ్గర, బట్ ఇంకా అవి పోలేదన్నమాట. మేబీ 19th నుంచి పోతాయి, ఎందుకంటే మనకి 19th నుంచి 20 వరకు రిజిస్ట్రేషన్ అయితే జరుగుతాయి అనమాట. ఎవరైతే మొదటి ఫేజ్లో కూడా ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నారో వారందరూ కూడా రిజిస్ట్రేషన్ మళ్ళీ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ మొదటి ఫేజ్లో రిజిస్ట్రేషన్ జరిగి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని కాలేజీకి నచ్చని వాళ్ళు లేకపోతే కాలేజ్ అలాట్ అవ్వని వాళ్ళు మళ్ళీ ఫీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఫైనల్లీ కౌన్సిలింగ్లో మనకి ఏదైనా ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ ఏదో ఒక ఫేజ్లో ఒక్కసారి ఫీజు పే చేసి సరిపోతుంది. ప్రతి ఫేజ్లో పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో మొదటి ఫేజ్లో అప్లై చేసి సీట్ అలాట్ కాని వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా సెకండ్ ఫేజ్లో కేవలం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని సరిపోతుంది. ఇన్ కేసు మొదటి ఫేజ్లో అసలు మేము పార్టిసిపేట్ చేయలేదన్న వాళ్ళు అప్పుడు సెకండ్ ఫేజ్లో మనకి 19th నుంచి 20 వరకు జరిగే రిజిస్ట్రేషన్లో పార్టిసిపేట్ చేసి సరిపోద్ది అనమాట. ఒకవేళ అలా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేవి మనకి డిసెంబర్ 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరుగుతాయి. సర్టిఫికేట్స్లో ఏమైనా అప్లోడ్స్ కావాల్సి వచ్చినా, వెరిఫికేషన్లో అవ్వకపోయినా, క్యాష్ టు ఇన్కమ్ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అవన్నీ కూడా మీకు 19th నుంచి 21 వరకు వెరిఫికేషన్ అప్లోడ్ సర్టిఫికేట్స్ ద్వారా చేయొచ్చు అనమాట. అండ్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుందో డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి 19th నుంచి 22 వరకు ఇవ్వడమే జరిగింది. సో అట్ సేమ్ టైం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ కూడా సేమ్ డేటే ఇచ్చారనమాట. సో ఆల్రెడీ మొదటి ఫేజ్లో పార్టిసిపేట్ చేసి కాలేజ్ నచ్చని వాళ్ళు, అసలు రాని వారు అందరూ కూడా డైరెక్ట్గా 19th వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని సరిపోతుంది. 19th నుంచి 22 వరకు అనమాట. ఇన్ కేస్ మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ అవి పొరపాటున ఫ్రీజ్ చేసినట్లయితే వాటిలో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే కనుక ఫ్రీజ్ అయిన వాటిని కూడా మనం డిసెంబర్ 22వ తేదీ నుంచి అయితే చేంజెస్ కూడా చేసుకోవచ్చు. అండ్ అలాట్మెంట్స్ అనమాట, సీట్ అలాట్మెంట్స్ అనేవి మనకి, అంటే ఎవరైతే 22వ తేదీని కూడా వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకుని ఫైనల్గా ఫ్రీజ్ చేస్తున్నారో వారందరికీ కూడా సీట్ అలాట్మెంట్స్ అనేవి మనకి డిసెంబర్ 24th నుంచి రావడం అయితే జరుగుతాయి. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా మనకి డిసెంబర్ 24th నుంచి 26 మధ్యలో అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ ఫేజ్ టైం అప్పుడు కూడా మనకి లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఇచ్చారు. మొత్తం 13 హెల్ప్ లైన్ సెంటర్లు వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. జిల్లాకు ఒకదాని చొప్పున వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో అన్ని యొక్క డీటెయిల్స్ కూడా మీకు డిస్ప్లేలో కనబడుతున్నాయి. అండ్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ బుల్లెట్స్ అండ్ డౌన్లోడ్స్లో అయితే మీకు నోటిఫికేషన్ అండ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. మేబీ ఇంకొక రౌండ్ కౌన్సిలింగ్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళు సెకండ్ ఫేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ అన్నారు కానీ ఎక్కడ కూడా ఫైనల్ ఫేజ్ అని చెప్పేసి అనలేదు. యాక్చువల్గా ఫైనల్ ఫేజ్ అని ఇస్తారు, అదే ఫైనల్ ఫేజ్ అయినట్లయితే వీళ్ళు ఎక్కడ ఫైనల్ ఫేజ్ ఇవ్వలేదు కాబట్టి మేబీ ఇంకొక ఫేజ్ కూడా ఉండే ఛాన్సెస్ లేకపోలేదు. ఇది బైపీసీ వాళ్ళ స్ట్రీమింగ్ది, ఎంపీసీ వాళ్ళ స్ట్రీమింగ్ వేరే సపరేట్ ఉంటుందన్నమాట. సేమ్ ఇందాక మనం చెప్పిన డీటెయిల్సే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. ఎవరైతే హెల్ప్ లైన్ అండ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో, అంటే ఎన్సీసీ కావచ్చు, సిఏపీ కావచ్చు, పీడబ్ల్యూడీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ స్కౌట్స్, వీళ్ళందరూ కూడా ఆ వెరిఫికేషన్ అయితే ఏం అవసరం లేదని చెప్పేసి వీళ్ళు ఇచ్చారనమాట. దెర్ ఈజ్ నో వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అని చెప్పేసి వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ అయితే వెరిఫికేషన్ జరిగేది, బట్ అయితే ఇవ్వలేదు ఇప్పుడు. సో వాళ్ళందరూ ఎవరైతే ఫీజు ఫస్ట్ ఫేజ్లో పే చేస్తారో వాళ్ళు మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఇన్ కేసు మీరు కనుక అప్లై చేయాలనుకుంటే, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అనుకుంటే ఎంసెట్ హాల్ టికెట్ ఎక్సెట్రా ఈ డీటెయిల్స్ అన్ని మీకు కావాల్సి ఉంటుంది. సో అవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాము. ఫీజు విషయాన్ని కూడా వస్తే మనకి ఓసీ బీసీ క్యాండిడేట్స్ 1200 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 600 రూపీస్ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా అందరూ కూడా అట్ సేమ్ టైం పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. డేట్స్ వైజ్ వేరియేషన్ అయితే ఏం చూపించలేదు, ఎందుకంటే ఇది సెకండ్ ఫేజ్ కాబట్టి. ఫస్ట్ ఫేజ్ అయితే అలా ఉండదు అనమాట, మారుస్తూ ఉంటారు. సెకండ్ ఫేజ్ కాబట్టి ఆ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇవ్వలేదన్నమాట. అండ్ వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు మీకు ఏమేమి సర్టిఫికేట్స్ రిక్వైర్ అవుతాయంటే ఎంసెట్ యొక్క ర్యాంక్ కార్డు అండ్ ఎంసెట్ యొక్క హాల్ టికెట్, దాంతోపాటుగా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అన్నారు, బట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ మనకు అవసరం లేదు, 10th క్లాస్ మార్క్స్ మేము సరిపోతుంది. ఓసీ కాని వాళ్ళందరూ కూడా, అంటే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఓసీ అయ్యి ఉండి మీకు ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కనుక ఉంటే అది కూడా అప్లోడ్ చేయాలి, లేకపోతే నో ప్రాబ్లం వదిలేయచ్చు. అండ్ టీసీ ఇవన్నీ కూడా మనకి కౌన్సిలింగ్ టైంలో అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ వెళ్ళే టైంలో స్టడీ సర్టిఫికేట్స్ 6th నుంచి ఇంటర్ వరకు అండ్ ఈడబ్ల్యూఎస్ కూడా వాళ్ళ అకాడమిక్ ఇయర్ 2024-2025 వరకు అయితే ఉండాలి, అది కూడా మెన్షన్ చేశారు. 7 years రెసిడెన్సీ ప్రూఫ్ అన్నారు, అది అందరూ కాదనమాట, కొంతమంది మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది, అందరూ దానికి ఎలిజిబుల్ అయితే కాదనమాట. ద ఫాలోయింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ కెన్ బి రిజర్వ్ ఆప్షన్స్. సో వీళ్ళు ఇక్కడ మనకి ఎవరెవరు ఈ వెబ్ ఆప్షన్స్లో మీరు పెట్టుకోవచ్చు లేదు అనే డీటెయిల్స్ ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. సో అంటే మ్యాక్సిమం మీరు ఫస్ట్ ఫేజ్లో మీకు కాలేజ్ వచ్చి నచ్చి అందులో రిపోర్ట్ అయినప్పటికీ కూడా సెకండ్ ఫేజ్లో ట్రై చేద్దామంటే మీరు ఇక్కడ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సెకండ్ ఫేజ్లో కాలేజ్ పెట్టినంత మాత్రాన మొదటి ఫేజ్లో వచ్చిన కాలేజ్ క్యాన్సిల్ అవుతుందనేం కాదు. మనకి ఆ కాలేజ్ సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కూడా అది మీకు నచ్చక
పోతే స్కిప్ చేయొచ్చు, నచ్చితే యాక్సెప్ట్ మై జాయినింగ్ కొట్టాలి. ఎవరైతే యాక్సెప్ట్ మై జాయినింగ్ కొడతారో వాళ్ళకి అప్పుడు మాత్రమే మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కన్ఫర్మ్ అయ్యి మొదటి ఫేజ్లో కాలేజ్ క్యాన్సిల్ అవుతుంది. సో అలా అని చెప్పేసి అందరూ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇది సెకండ్ ఫేజ్ యొక్క డీటెయిల్స్ అనేవి. సో మేబీ ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.